ఆదోని పట్టణ ప్రజలకు శుభవార్త. ఆదోని పట్టణంలో ఎమ్మిగినూరు రోడ్డు తిక్కస్వామి దర్గా ముందర ఎండలో తిరిగే ప్రజలకు సరసమైన ధరలకు చల్లటి పాణ్యం మొహబ్బతే షర్బత్ లభించును. చల్లటి పాణ్యం కోసం సంప్రదించగలరు. ప్రొపరేటర్ యూసుఫ్. హాయ్ అండి ఎవరీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ దర్గా ఘనంగా హజరత్ దివానే సాహెబ్ 67వ ఉరుసు మహోత్సవం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వెలసిన హజరత్ దివానే సాహెబ్ 67వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కులమతాల అతీతంగా దర్గా ఉరుసు మహోత్సవం జరుపుకుంటారని దర్గా మేనేజ్మెంట్ జీవన్ పేర్కొన్నారు. అనంతరం దర్గా మేనేజ్మెంట్ జీవన్ దర్గా వెల్ఫేర్ సభ్యులు మాలిక్ బాషా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసం ముగించుకొని ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ రోజున గంధ మహోత్సవం, 2వ రోజు ఉరుసు మహోత్సవం, 3వ రోజు జియారత్ నిర్వహిస్తారని తెలిపారు. ఉరుసులో హజరత్ దివానే సాహెబ్ భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కులమతాలు అతీతంగా దర్శించుకుంటారని, నమ్మిన వారికి కొంగు బంగారంగా ఈ దర్గా ప్రసిద్ధిగాంచిందిగా తెలిపారు. ఉరుసు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఉరుసు మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా వెల్ఫేర్ సభ్యులు జీవన్, రఘు, రాజు, వారి బంధువులు మరియు దర్గా వెల్ఫేర్ యూత్ మాలిక్ బాషా, యూసుఫ్, అమన్, అబ్బు, గౌస్, ఖలీల్, ఖాదర్, మెహబూబ్, రసూల్, మహమ్మద్ గౌస్, తోటి మిత్రులు, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. హిందూ ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ పండుగ చాలా పవిత్రమైనది. ఈ రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు 30 రోజుల పూర్తి చేసుకొని రంజాన్ పండుగ జరుపుకుంటారు ముస్లిం సోదరులందరూ. ఇది తిక్కస్వామి దర్గాలో రంజాన్ పండుగ రోజున గంధం, ఆ మరుసటి రోజున ఉరుసు, ఆ మరుసటి రోజున జియారత్ జరుగుతుంది. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. హిందూ మిత్రులు ముస్లిమ్స్ అందరూ కలిసి సోదర భావంతో ఐకమత్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ సందల్ రోజు లంగర్ ఉంటుంది, అలాగే జియారత్ రోజు లంగర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి మారుమూల చోట్ల నుంచి మహారాష్ట్ర, ముంబై, బెంగళూరు ఇట్లా ప్రతి చోట దగ్గర నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని భక్తులు తిక్కస్వామి తాతని మొక్కుకుంటారు. ఇట్లు వడ్డయ్య సన్స్ అండ్ గ్రాండ్ సన్స్. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आदोनी शहर के सब मुसलमान भाइयों को ईद रमज़ान मुबारक। और हर साल की तरह ईद उल फितर में ईद के दिन हज़रत सैयद दीवाने साहब रहमतुल्लाह अलैह का संदल मुबारक होगा, और दूसरे दिन उर्से मुबारक होगा, और तीसरे दिन ज़ियारत होगी। और इस हर साल की तरह इस साल भी 67वां उर्स मुबारक है। इस आदोनी शहर में हज़रत दीवान साहब रहमतुल्लाह अलैह का नाम रोशन है, और हर ज़ाती मज़हब और हिंदू भाई है और मुस्लिम भाई है, हम सब मिलकर हज़रत का उर्स मनाते हैं। और इस साल भी बहुत अच्छा से अच्छा उर्स बनाया है, सब मिलकर कामयाबी किए हैं। और हज़रत दीवान साहब रहमतुल्लाह अलैह के कमेटी मेंबर्स है, दीवान साहब के इंचार्ज है, और 7 भाइयों हैं, मुसलमान भी है और हिंदू भाई भी है। सब लोग मिलकर इस उर्स मुबारक को अच्छे से अच्छा खुशी से मुबारकबाद दिए हुए हैं और कामयाबी हुए है। और सब लोग हज़रत दीवान रहमतुल्लाह अलैह की बारगाह इलाही में फैज़ पाते हैं। हर साल जो मन्नतें मुरादें होते हैं और नियाज होते हैं, हर साल लंगर मुबारक होते हैं। संदल के दिन भी लंगर मुबारक होता है, और उर्स के दिन भी लंगर मुबारक होता है, ज़ियारत के दिन भी लंगर मुबारक होता है। आप सब नौजवान भाइयों को, आदोनी शहर के मुसलमानों और हिंदू भाइयों को सब मिलकर इस लंगर में शामिल होजिए और सबको मुबारकबादी दी। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम अब्दुल मालिक